ఈ 1K డోనర్స్ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈ కమ్మ సంఘం గురించి మా మొదలన్న పడే తప్పను చూస్తే ఒక సొంత మన వ్యాపారం ఎక్కడైనా అభివృద్ధి చెందాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత తపన పడి దాన్ని ఎంత స్ట్రైన్ అయిపోతారో అంతకన్నా ఎక్కువగా ఈ కమ్మ సంఘం గురించి అతని వ్యాపారాలు అన్నీ పక్కన పెట్టుకొని కమ్మ సంఘమే అతని కుటుంబమే కమ్మ సంఘం అనే ఫీల్ తోటి పనిచేస్తూ ఇప్పుడు అర్జెంటుగా ఈ కమ్మ సంఘానికి ఒక భవనం కట్టి ఒక పిల్లలకి ఒక స్కూలు ఒక గవర్నమెంట్ కమ్మ సంఘం అనేది ఒక తలెత్తి రోడ్డు మీద వెళ్తా ఎవరైనా సరే ఒక మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఒక పెద్ద ఎవరైనా సరే ఏ కులంలో సరే ఆ కమ్మ భవనం తలెత్తి చూసి వెళ్ళేటట్టు చేయాలనేది అన్న రేత్రింబాబులు ఆ యొక్క ఆలోచన మీద ఉన్నాడు. ఇప్పుడు ఇది మేము ఒక 20 days నుంచి ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసాం. త్వరలో దీనికి మళ్ళీ ఆత్మీయ సమావేశం జరిగే టయానికి దానికి ఒక తుది రూపం వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఆ కమ్మ భవన్ అనేది మనము గర్వించేదగ్గ కమ్మ భవన్గా తయారు చేస్తామని దాంట్లో పూర్తి సహకారాలు నాదైతే ఖచ్చితంగా ఉంటుందని ఆ కమ్మ సభ్యులందరూ కూడా అతని కుటుంబం లాగా ఈ కమ్మ సంఘాన్ని నడిపిస్తుంటే చూస్తే మాకే అనిపించింది. మేము వ్యాపారాలు అన్నీ చేసుకుంటా రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నాం, కానీ అతనికి అన్ని వ్యాపారము రాజకీయము కుటుంబం మొత్తం కమ్మ సంఘం ఇది కమ్మ సంఘం కోసమే పనిచేస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి మురళన్నని కమ్మ సంఘం అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రకాశం జిల్లా కమ్మ సంఘం గర్వపడుతుందని దానికి ఒక కమ్మ సంఘాన్ని చూసి పక్క సంఘాలు కూడా ఈడ్చిపడేంత లెవెల్లో తీసుకెళ్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.